ఇప్పుడు బోర్ల రామాంజనేయులు గారు. ఈరోజు రెవెన్యూ మినిస్టర్ గారు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒక మార్పులకి ప్రతిపాదన ఇచ్చాడు అధ్యక్ష. డిఆర్ఓ బదులు ఆర్డీఓ గారిని పెట్టమని. ఇది చాలా సంసితము, ఆహ్వానించదగినటువంటిది. ఎందుకంటే డిఆర్ఓ గారు బిజీగా ఉంటారు కాబట్టి కలెక్టరేట్కి వెళ్ళి సమస్యలు చెప్పుకోవడం కష్టము. సామాన్య మానవుడికి ఆర్డీఓ అయితే యాక్సెసిబిలిటీ ఉంటారు, అది అందరూ కూడా అంగీకరిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, 2-3 విషయాలు మాత్రము మీ దృష్టిలో పెడుతున్నాను. ఇది స్టేట్ మొత్తానికి ఉన్నది. ఈ డీఫార్ పట్టాలు ఇచ్చేటప్పుడు గతంలో అంటే అది ఇవ్వకుండా ముందు అన్అసెస్డ్ వేస్ట్ అని కొండపురం బోగ్ కానీ, రస్తాపురం బోగ్ కానీ, వాగుపురం బోగ్ కానీ అసెస్డ్ వేస్ట్గా మార్చిన తర్వాత డీఫారాలు ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు ఆ డీఫారాలు ఇచ్చినటువంటి వ్యక్తి, పొందిన వ్యక్తి చనిపోతే వాళ్ళ కొడుకులు వెళ్ళి, వాళ్ళ వారసులు వెళ్ళి ముటేషన్కి వెళితే దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మా డైగ్లాట్లో మార్పు రాలేదని చెప్పి 22A పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే 30-40 ఇయర్స్ తర్వాత, ఎంజాయ్మెంట్ తర్వాత ఇప్పుడు ముటేషన్లో అటువంటివి రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా సర్వే సెటిల్మెంట్లో రీసర్వేలో కూడా సర్వే చేసినప్పుడు అక్కడ డిప్యూటీ సర్వేరో లేదా లోకల్ సర్వేరో వెళ్ళి మార్పులుగా ఉంటే ఆయనే చేసేస్తాడు అధ్యక్ష. కానీ ఆ రోజుల్లో సర్వే రిపోర్టు, ఒక ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఇవ్వాలంటే దానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అప్రూవల్ అయిన తర్వాత చేసే పనిని ఈయనే రాసేస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి కూడా చేయకోకుండా కొంత దానికి ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని ఫాలో అయితే మంచిగా ఉంటుంది అన్నటువంటిది ఒకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, విశాఖపట్నంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు, ఇదే లాస్ట్ అధ్యక్ష, ఒకే పాయింట్, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ చేశారు అధ్యక్ష. అక్కడ పట్టాదారులకు అందరికీ కూడా ల్యాండ్ తీసుకొని వాళ్ళకందరికీ లేఅవుట్లో రిజిస్ట్రేషన్లు చేశారు అధ్యక్ష. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ఆ రిజిస్టర్ పొందినటువంటి వాళ్ళు మరొకరికి కూడా రిజిస్టర్ చేశారు. 2-3 చేతులు మారాయి. ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఒక అధికారి వచ్చాడు. ఆయన కళలో ఏం కనబడిందో తెలియదు. ఇవన్నిట్లో రైతులు బోగస్ రైతులని తెచ్చి దాని మీద 22A పెట్టాడు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే ఉడా రిజిస్ట్రేషన్ చేసిన భూముల్ని మళ్ళీ ఇప్పుడు క్యాన్సిలేషన్కి పెట్టారు. ఇది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి కూడా సంబంధించినటువంటి పద్దు కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏదైనా జరిగినా 3 ఏళ్ళ వరకు టైం లిమిట్ ఉంటుంది అధ్యక్ష. 3 ఏళ్ళ లోపల ఏమైనా మార్పులు చేయొచ్చు. కానీ 3 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఈ ప్రైవేట్ వ్యవస్థల మీదకి వెళ్ళి చేయడం అనేది తప్పు అనేది చెప్తున్నా అధ్యక్ష. చాలా విషయాలు ఉన్నాయి, టైం లేదు, తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. థ్యాంక్ యూ.